వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సమకాలీన పరిస్థితుల్లో హిందూ సమాజం ఆలోచించాల్సిన కొన్ని కీలక విషయాల్ని ఈ వీడియో ద్వారా మీ ముందుంచుతాను. ధర్నాల ముసుగులో జాతి వ్యతిరేక శక్తుల హెచ్చరికల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? మనకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుంది? ప్రస్తుత డిజిటల్ యుగంలో జాతీయ భద్రత, రాజకీయ స్థిరత్వం మరియు సంస్కృతి రక్షణ అనేవి పరస్పరం ముడిపడి ఉన్న అంశాలు. దేశ వ్యతిరేక శక్తులు లేదా తీవ్రవాద ధోరణి ఉన్నవారు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తే వాటిలో మోదీ అధికారం నుంచి తప్పుకున్నాక చూసుకుందాం అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్క వాక్యం వెనుక ఉన్న వ్యూహాత్మక అర్థాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? మన శత్రువు గుర్తించిన నిజాన్ని మనం మర్చిపోతున్నామన్నది సత్యం. ఒక నాయకుడి ఉనికి లేదా ఒక బలమైన కేంద్ర నాయకత్వం తమ వ్యూహాలకు ఎంతటి అడ్డగోడుగా నిలుస్తుందో శత్రువులు చాలా స్పష్టంగా గుర్తించారు. దేశ సరిహద్దుల రక్షణలో కానీ, అంతర్గత భద్రతను పటిష్టం చేయడంలో కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం ఉన్నప్పుడు దేశ వ్యతిరేక శక్తులకు స్వేచ్ఛ కరువవుతుంది. దురదృష్టవశాత్తు శత్రువుకు ఉన్న స్పష్టత సమాజంలోని కొందరికి ఉండడం లేదు. రాజకీయ విభేదాలు, చిన్న చిన్న అసంతృప్తులు ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఆ అంతర్గత విభేదాలు దేశ భద్రతను లేదా సంస్కృతిని కాపాడే పునాదులని బలహీనపరిచే స్థాయికి వెళ్లకూడదు. కానీ ఇటలీ గర్ల్కి పుట్టిన రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ తన స్వార్థం కోసం దేశాన్ని సైతం ఫనంగా పెట్టే పరిస్థితి తెచ్చింది. మోడీజీని లేదా కేంద్రాన్ని విమర్శించవచ్చు, వినాశనాన్ని కోరుకోకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని లేదా ఒక నాయకుడిని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. విధానపరమైన లోపాలను ఎత్తి చూపడం తప్పు కాదు, కానీ విమర్శకు మరియు వ్యవస్థల పతనానికి మధ్య ఉన్న తేడాను గమనించాలి. రాజకీయ వ్యతిరేకత వర్సెస్ జాతీయ హితం. వ్యక్తిగత లేదా సిద్ధాంతపరమైన విభేదాల వల్ల దేశ భద్రతను పణంగా పెట్టే శక్తులకు పరోక్షంగా మద్దతు లభించకూడదు. కానీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాహుల్ గాంధీ దేశాన్ని కించపరిచే, బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. శత్రువులు ఏ నాయకత్వాన్ని చూసి భయపడుతున్నారో అదే నాయకత్వం పూర్తిగా నిర్వీర్యం కావాలని కోరుకోవడం స్వయంకృతాపరాధమే అవుతుంది. శత్రువు మోడీజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, ఆ వ్యతిరేకతను ప్రజల్లో కూడా ఎలా చొప్పిస్తున్నాడు అని ప్రజలకు కనువిప్పు కలగాల్సిన సమయం ఇది. సమాజంలో చీలికలు తెచ్చేందుకు కొన్ని శక్తులు నడిపే తప్పుడు ప్రచారాలు వివేకంతో గుర్తించకపోతే సామాన్యులు కూడా తెలియకుండాను ఆ కుట్రలో భాగస్వామ్యులయ్యే ప్రమాదం ఉంది. దేశ సరిహద్దుల రక్షణ మరియు సాంస్కృతిక అస్తిత్వం అనేవి కేవలం ఒక రాజకీయ పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన విషయాలు కావు. బలమైన మరియు స్థిరమైన నాయకత్వం లేకపోతే సమాజం ఎలాంటి అభద్రతాభావానికి గురవుతుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉన్నాయి. జాతీయవాదుల ఆందోళన కేవలం ఒక రాజకీయ సిద్ధాంతపరమైనదే కాదు, అది సమాజం మేల్కోవాల్సిన సమయం గుర్తించేసే ఒక హెచ్చరిక. అంతర్గత విభేదాలను పక్కనబెట్టి శత్రువుల వ్యూహాలను ముందుగానే గుర్తించి జాతీయ ప్రయోజనాల కోసం ఏకతాటిపై నిలబడటమే జాతీయవాదుల ప్రస్తుత తక్షణావసరం. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.